హలో హై గైస్ అందరికీ. ఈరోజు అయితే మనం మళ్ళీ క్రాఫ్ట్ మ్యాన్ 5 అయితే ఆడబోతున్నాం. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మీరు చూసుంటే సగం కట్టేసి సగం వదిలేశాను. అంటే కడదాం అనుకున్నా, బట్ అప్పటికే మైనింగ్కి టైం అయిపోయి వదిలేసా. ఈ మధ్యలో నేనైతే మైన్ చేసిన వస్తువులు అయితే ఇవి. యా చూడండి, డైమండ్ పికాక్స్ ఎంత అయిపోయిందో, ఐరన్ పికాక్స్ కూడా. స్టోన్ పికాక్స్ అయితే పోయింది. స్టోన్ పికాక్స్ అయితే పూర్తిగా పోయింది నేను చేసిన మైనింగ్కి. అంతగా చేశాను. సో ఈరోజు నెదర్ పోర్టల్ అయితే కట్టబోతున్నాం కాబట్టి ఒక డిజైన్ అయితే నేను అనుకున్నా, మీకు ఆ డిజైన్ చూపిస్తా. ఇప్పుడు మనకి 10x10 ఏరియా అయితే కావాలి. కింద చేద్దామా? ఇక్కడ చేసేద్దాం, ఆగండి. ఎస్, ఇక్కడ చేసేద్దాం, లేకపోతే ఇక్కడ చేద్దాం. ఇక్కడ చేసేద్దాం అండి. అండ్ 10x10 ఏరియా కాబట్టి ఇక్కడ చేసేద్దాం. ఓకే, చూద్దాం, పట్టండి. 10x10 ఏరియా మనకి దొరుకుద్దా, లేకపోతే బాగా వస్తుందో రాదా. నేనైతే కాపీ వల్ల చేశాను, బట్ ఇక్కడ చూడాలి ఎలా వస్తుందో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది ఈ బ్రిక్స్ అయితే కావాలి. ఓకే, వీటిని మూసేసేయాలి. అండ్ ఎప్పుడు ఇక్కడ స్టార్ట్ చేద్దాం. 1 2 3 4 5. ఓకే, దాన్ని మూసేస్తా. 1 ఓకే, 2 3 4 5 6 కదా, 7 8. ఓకే, ఇది 7 కదా, ఇప్పుడు వస్తే 7. 1 2 3 4 5 6 7 8. యా, అండ్ 9 10. ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ ఇలా వచ్చేయాలన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. చాలు. అండ్ ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 3 4 5. ఓకే, 6 7 8. ఓకే. మర్చిపోయా. అంటే దానికి 11 ఏరియా వస్తుంది. ఓకే, మీకు చెప్తాను, ఆగండి, అర్థమయ్యేటట్టు. దీన్ని ఇక్కడ పెట్టేసి అండ్ దీన్ని ఇక్కడ పెట్టేస్తే ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాల్సి. ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ మనమైతే పైకి ఎత్తాలి, లైక్ దిస్. 1 2 3. ఓకే, 4. ఓకే, ఇలాంటి సమయాల్లోనే కోపం తెప్పిస్తుంది, నాకు అదే నచ్చదు. అండ్ ఈ నెదర్పోర్ట్లు అయితే నాకు భలే నచ్చింది కాపీ వాళ్ళు చేసినప్పుడు. బట్ ఇక్కడ చూడాలి ఎలా ఉంటుందో రియలిస్టిక్గా. 2 3 4 5 6. ఓకే, ఇదెందుకు పైన వస్తుంది? నేను నొక్కింది ఒకసారే గైస్, బట్ ఇక్కడ చూడండి 2 సార్లు పడుతుంది. ఇక్కడ ఒకటి 1 2 3. ఓకే, 3. ఓకే, కూల్ గైస్, మనం ఇవన్నీ మళ్ళీ తీసేద్దాం. కోపం తెప్పించేస్తుంది, నో ప్రాబ్లం. లేదు, దాన్ని ఎదురు తంతను వేసి నేను అనవసరంగా ఎనిమల్ని. ఉరి సరిపోయింది గేస్. ఓకే, కూల్గా ఆడాలి గేమ్. ఎప్పుడైనా కూల్గానే ఆడాలి. బ్లాక్ కాదు, ఇది పెట్టాలి. ఓకే, ప్లేస్ అవటం లేదు. ఓకే, కోపం తెప్పించేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ 1. ఓకే, ఒక రాత్రి అంతా పట్టేలాగా ఉంది. ఆడ పెట్టాలో ఆడ పెట్టరా అయ్యా నువ్వు. అండ్ ఇల్లు అయితే నేను ఒక ప్లానింగ్ చేశా, వీటితోనే ప్లానింగ్ చేశా ఇల్లు కూడా. ఎందుకంటే నాకు ఈ బ్లాక్స్ భలే నచ్చాయి, అందుకని ఇల్లు కూడా వీటితోనే కడదామని నేనంతా అనుకుంటున్నా. బట్ చూడాలి ఇల్లు లుక్ ఎలా ఉంటుందో. నేనైతే కట్టాను, బట్ అదైతే మీకు చూపిను, ఎందుకంటే అప్పుడు నా వీడియోలో ఎవరు చూస్తారు చెప్పండి. ఓకే, కూల్. దేనికి టెన్షన్ అవ్వకూడదు. నాకు ముందే భలే కోపం వేసి ఇలా వస్తే బ్లాక్లు. అందుకే నేను మైండ్ క్రాఫ్ట్ పెద్ద ఆడంది, బట్ ఆడాలి, తప్పదు. నైట్ అయిపోతుందా? సరిపోయింది. లేదులే.
అప్పుడే ఎందుకైద్ది, నైట్ అయితే నేను అసలు ఆడను. అప్పుడే ఎందుకైద్ది గైస్, ఇంకా చాలా టైం ఉంది నైట్కి. ఓకే, కూల్గా కూల్ సింక్ అయినాం. 2 బ్లాక్స్ హైటే గైస్, మళ్ళీ ఎక్కువ కూడా వద్దు, ఇంతే హైట్. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్స్ పెట్టాలి నేను. అండ్ ఇప్పుడు ఈ బ్రిక్స్ తీసుకొని సైడ్లో అయితే లేపేయాలి. అంటే ఈ 4 సైడ్స్ ఉంది కదా సైడ్లో, అలా అయితే స్ట్రైట్గా లేపేయాలి ఒక 10 బ్లాక్స్. అండ్ ఫైనల్గా ఇలా పెట్టేసుకోవాలి. అండ్ దీన్ని అయితే కన్ఫర్మ్గా పూర్తి అయితే చేసుకోవాలి గైస్, కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలానే చేసేయండి మీరు కూడా. అండ్ ఓకే, ఇప్పుడు బయటికి వెళ్దాం. బెడ్ పగలగొట్టి ఇంకెక్కడ కూడా ఒక బ్లాక్ ఉన్నది కదా, అది కూడా పగలు కొట్టేసి మీకు లుక్ చూపిస్తాను ఆగండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మీరేం చేస్తారంటే, ఓకే ఒక నిమిషం, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్నే సెకండ్ బ్లాక్ కంటిన్యూ చేసేయండి. అంటే ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అలాగా మొత్తం 2 బ్లాక్స్ అయితే చేసుకోండి. ఇలా మాత్రం చేసుకోకండి, చెత్తగా అయిపోద్ది. ఓకే, నేను చేసినట్టే చేయండి మీరు అచ్చం. ఓకేనా, ఇలా కలిపేసేసుకోండి. అండ్ దీన్ని కూడా సేమ్ లైక్ దిస్. అండ్ దీనికి సెంటర్ ఏమి ఉండబలేదు గైస్, మీ ఇష్టం. అది సెంటర్ ఉంచుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే లేదు. అండ్ పైకి వచ్చేసాక ఇప్పుడు ఇలా అయితే పెట్టుకోండి. అంటే ఒక బిల్డింగ్ లాగా, అంటే ఇలాగా పెట్టేసుకోండి, మీకు లుక్ బాగుంటుంది. ఓకే, అబ్బా ఈ స్టేర్స్ కాడిగేసి నాకు అసలు నచ్చదు ఇవి. అదిగోండి చూడండి, నేను ఒకవైపుకి పెడితే అవి ఒకవైపుకి పోతాయి. ఓకే కూల్. ఓకే, కూల్గా పెట్టాలి. అండ్ ఎవరు కూడా తొందరపడకండి, లైక్ దిట్ నేను పెట్టినట్టే పెట్టండి. ఓకేనా, మళ్ళీ మీరు కొత్తగా పెట్టి దాన్ని పోగొట్టారా, నాశనం అయిపోద్ది డిజైన్ కాస్త. ఓకే, మంచిది, సూపర్గా పడ్డాడు మా ఊడి కింద, అదిరిపోయింది. ఓకే, ఒక్క నిమిషం గైస్, నాకే మెంటల్ ఎక్కుతుంది. అండ్ దీనిపైన ఉండి పెట్టలేమా? ఎస్, లైక్ దిట్ పెట్టేయచ్చులా. అండ్ ఈ లాస్ట్లో కూడా ఒకటి పెట్టేయండి. దాని తర్వాత పైకి ఎక్కేసి ఇప్పుడు పైన. అండ్ లైన్ యూనిట్ లైన్ గైస్, లైన్ బై లైన్ పెట్టాలి. మళ్ళీ మీరు తప్పుగా పెట్టేశారా, బిస్కెటే మీది. అండ్ ఇక్కడ ఇంకొకటి. ఓకే, తప్పుగా పెడుతున్నాను నేను కూడా. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇలా పైకి వచ్చేయాలి. ఈ సైడు తీసేసేయండి గైస్, ఎందుకంటే బాగుంది. మళ్ళీ సైడు తీసేసేయండి. ఎస్, లైక్ దిస్. ఓకే, 2 సార్లు. ఈ పైకి కావాలి గైస్ ఈ బ్లాక్లో, ఇంకా చాలండి అంతే. లోపల నిద్రపోటలు కట్టేయండి సరిపోద్ది. లేదులేండి గైస్, ఇప్పుడే ఇంకా చాలా చేయాలి, ఇప్పుడే కాదు అయ్యేది ఇది. అండ్ ఈ సైడ్ ఇవి పెట్టాను కదా, అవి కూడా పగలు కొట్టేస్తాను. అంతేనా, ఇక్కడ ఇంకొక బ్లాక్ ఉంది కరెక్ట్గా దీనిపైన. అమ్మ సేఫ్. అండ్ దీన్ని కూడా బ్రేక్ చేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ పైన సెకండ్ ఫ్లోర్ చేసేయాలి. ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లోకి పైకి ఎక్కుతాను ఆగండి. ఇక్కడికి వస్తుందేమో సెంటర్, ఐ థింక్ సో. లేదబ్బా, ఆడికే వచ్చింది. సో సెంటర్ వచ్చేసి ఇది, ఓకేనా. అండ్ ఇప్పుడు అవతలకి జంప్. అండ్ ఇప్పుడు ఇక్కడ పెట్టేసుకోండి, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. లైక్ దిస్ పెట్టేసుకున్నాక ఇప్పుడు ఇవి పెట్టుకోండి. సారీ, ఇవి కాదు గైస్, స్టేర్స్ అయితే బ్రిక్స్ అయితే పెట్టుకోండి. ఇలా పెట్టేసుకోండి.
ఇప్పుడు సెంటర్ వచ్చింది కదా, మీరు హ్యాపీ నేను హ్యాపీ. ఓకే, యా ఫినిష్. ఇక్కడ గ్యాప్ ఉంటుంది. ఓకే పర్వాలేదు, డ్యామేజ్ తగిలితే తగిలింది. అండ్ ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా, జంప్ అయ్యి ఓకే జంప్ అయ్యి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసేసుకోవచ్చు. యాప్ ఫినిష్. అండ్ అక్కడ గ్యాప్ అయితే ఫినిష్ కాదు, ఎందుకంటే అది అలానే ఉంటుంది. ఇంకా బై మిస్టేక్ మనం ఏమన్నా అదృష్టం కొద్ది తగిలితే పోతుంది. అండ్ ఇంకా యువతల గ్యాప్ గురించి వచ్చేద్దాం. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, నాకు పిచ్చెక్కేసింది. ఈ పూర్తితో అయితే చేసుకోండి. ఇది మీరెందుకు మళ్ళీ, మీకెందుకు మళ్ళీ డిస్టర్బెన్స్. ఇది పగల కొట్టేసి అండ్ ఇది కూడా బ్రేక్ చేసేసి దీన్ని కంటిన్యూ వచ్చేయాలి. ఇది ఓకే, నో ప్రాబ్లం, మీరు ఇష్టం, అది ఎలాగైనా చేసుకోండి, మళ్ళీ నేనేం మాట్లాడను. యప్, ఇది ఇంకా సింపుల్ అన్నట్టు ఇది. ఎస్, ఇదైతే చాలా ఈజీ అండ్ డిజైన్ కూడా బాగుంటుంది. అండ్ సెంటర్లో ఈ టార్చ్ ఒకటి పెట్టండి. టార్చులు తెచ్చుకోవాలి. నేను తెచ్చుకుంటా ఒక్క 2 నిమిషాలు ఆగండి గైస్, మొత్తం అన్నీ తెచ్చేసుకుంటా. ఓకే, ఐ వాంట్ ఏ స్మాల్ బ్రేక్. దీనికి కాదబ్బా, టార్చులు కావాలి నాకు, అందుకే టార్చులు తెచ్చుకోవడానికి బ్రేక్ అయితే కావాలి. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, దీన్ని బ్రేక్ చేసేసి ఫుల్గా బ్రేక్ టైంకి పోయేస్తా. బ్రేక్ టైంకి ఇది కూడా బ్రేక్ చేసాయి. అండ్ హౌస్ కూడా దీంతోనే కడతాం అనుకున్నాను కదా, కడతా. బట్ ఇప్పుడే కాదు, హౌస్ అయితే ఐ థింక్ 7th ఎపిసోడ్ 8th ఎపిసోడ్, ఇది 5th ఎపిసోడ్ అనుకుంటా, 6th 5th తెలీదు, చూద్దాం. ఓకే, ఫుడ్ తినేసి ఇంక వెళ్దాం పదండి. పోయి కోల్ తెచ్చుకుంటా. అవును, ఇక్కడ లేదా కోలు, అంతేలే, దొరకాలన్నప్పుడు దొరకదు, వద్దన్నప్పుడు పిచ్చగా ఆడబడితే ఆడ దొరుకుద్ది. ఓ అరే, లీడ్ ఉంటే ఈరా, అవసరము రేపిస్తా. ఆయన లీడ్ అయితే లేనట్టుందిలేండి, అందులే వాడికాడ ఎందుకు మళ్ళీ తీసుకోవడం. ఏంటి ఫుడ్ ఇందాక నుంచి యాంగ్రీ త్వర తినరా అయ్యా, తిను, కడుపు నిండా తిను. అండ్ ఒక బడ్ని కూడా తెచ్చుకోవాలి నేను, బడ్ని కూడా. ఇక్కడ టార్చ్ ఏంటని చూస్తున్నారా, నేను స్టోన్ మైనింగ్కి అయితే వెళ్ళాను కదా, ఆ స్టోన్ అంతా కలెక్ట్ చేసింది ఇక్కడే. స్టోన్ చేసింది కలెక్ట్, అందుకే అదంతా టార్చులు పెట్టా. టార్చులు బ్రేక్ చేయి, ఇంకెందుకు అడిగట్ట, ఇప్పుడైతే పని లేదు కాబట్టి అవసరం లేదు. ఓకే, మీరెందుకు చేసి మళ్ళీ నాతో, నేను పోయి కోళ్ళు తెచ్చుకుంటాను. అండ్ కావాల్సినంత కోళ్ళ కంటే కొంచెం ఎక్కువే తీసుకున్నా, చూద్దాం మరి లైటింగ్ ఎలా ఉంటుందో. ఒక్క నిమిషం, టార్చులు చేసేసుకుందాం ఉన్న వాటితో. 8 ఓకే, ఎన్ని వస్తాయి, ఒక 20-30 అలా వస్తే చాలు. చాలు ఇంకా. అండ్ ఫుడ్ ఏంటి ఇంత హంగ్రీ వస్తుందో మా వాడికి, ఏం తిన్నాడు ఏమో పొద్దున, అసలు అరిగిపోతుంది ఈజీగా, అరగలేక వస్తుంటే మా వాడికి అరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు డైలాగ్ ఉంది గేస్, ఇప్పుడు రా కనపడేది ఇప్పుడా, అండ్ ఎంత ఒకటే కదా కూలాడ. ఒకటే, పర్వాలేదు, ఇప్పుడు కనపడి ఒకటే. అండ్ గ్యాప్లు ఉన్నాయి గైస్, గ్యాప్లు అయితే మనం కవర్ చేయలేం, సో వదిలేసుకోండి. మీరు కావాలంటే ఒక బ్లాక్ ముందుకు వచ్చి అలా పెట్టుకోండి, అది కూడా బాగుంటుంది. నేనైతే ఇలా చేసుకున్నా, మీకు ఇది అయిపోయి కాపీ వాళ్ళు చూపిస్తానండి. అండ్ ఇప్పుడు నేను కింద అయితే బ్రేక్ చేస్తున్నా. ఒక్క నిమిషం, ఈ బ్లాక్ తీసుకొని, సారీ ఒబిసిడియనా, వద్దురా అయ్యా, ఇప్పుడే ఒబిసిడియన్ అయితే వద్దు. ఓకే, మనం ఇటు వచ్చేద్దాం. డైమండే కదా, డైమండే, కలెక్ట్ కాదా, సరిపోయింది. ఇప్పుడు దీన్ని మూసేయి. మళ్ళీ ఒబిసిడియన్ అయితే ఇస్తావు నువ్వు కదా అయ్యా, సరేనోడివి, మళ్ళీ ఒబిసిడియన్ అయితే ఇస్తాడు చూడండి, వీడు ఇంకా ఓడు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం చేద్దాము, నెక్స్ట్ ఎపిసోడ్లో ఇల్లు కట్టాలనే ప్లానింగ్ వేసా, చూద్దాం. ఇల్లు కడదామా ఇంకేమైనా కడదామా. ఓకే, దీన్ని ఇలా మూసేసి ఇప్పుడు ఇలా వస్తుంది మన ఇల్లు, అంటే ఇది నెదర్ పోర్టల్. కింద ఫిల్ చేసి ఇలా వస్తుంది. చూద్దాం. ప్లేస్ 4 బ్లాక్స్ అండ్ ఇక్కడ ఇంకొకటి.
2 3 4 యా ఇంకొక బ్లాక్ ఎక్స్ట్రా లేపి అంటే పైన కనపడకూడదు. ఓకే, పైన కూడా ఉందా అని. ఎక్స్ట్రా బ్లాక్ అయిపోయిందా, సరే నో ప్రాబ్లం. ఫ్లింట్, ఓకే ఫ్లింట్ అండ్ స్టీల్ లేదు గైస్, నాకు ఫ్లింట్ అండ్ స్టీల్ లేదు నా దగ్గర. ఇంకా 7 ఉన్నాయి గైస్, పర్వాలేదు, ఎన్చాంటింగ్ టేబుల్కి వాడుకుందాం కావాలంటే. అండ్ ఇప్పుడు టార్చెస్ గురించి వచ్చేద్దాం. ఇక్కడ ఒకటి అండ్ తర్వాత ఇక్కడ ఒకటి. ఫ్యూచర్లో టార్చ్లు వస్తే చాలా పెట్టాలి. ఆ తర్వాత ఇక్కడ పెట్టలేమా? యా ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ కూడా ఒకటి. ఎట్లా పడితే అలా ర్యాండమ్గా. యా ఇక్కడ కూడా ఒకటి. అండ్ ఇప్పుడు గ్రావెల్ ఏడు ఉంది. షవలే వద్దులేండి, షవల్ అయితే నేను తీసుకోదలుచుకోవాలి. ఫ్లింట్ స్టార్టింగ్లో దొరికితే బాగుంటుంది. ఐరన్ ఎలాగో ఉంది. ఫ్లింట్ అండ్ స్టీల్ ఓకే చూద్దాం. చేత్తో పగలు కొడితే ఇంకా ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది. ఫ్లింట్ అండ్ స్టీల్ కనపడితే బాగుంటుంది. స్టార్టింగ్లోనే తీసుకెళ్ళిపోయేవాడిని. మర్చిపోయాను కదా నేను ఫ్లింట్ స్టీల్ గురించే మర్చిపోయా. అంతే నా గ్రావెల్ నుంచి తీయాల్సిందేనా? ఐ థింక్ షవల్ చేసుకుంటే ఏమన్నా అయితే ఫాస్ట్గా. యా ఐ థింక్ షవల్ చేసుకోవాలి అనుకుంటా, లేకపోతే అవ్వదేమో. చూద్దాం. ఈ 2 బ్లాకులు వరుసగా పగలు కొట్టేసి ఇంకా దొరకకపోతే ఇంకా షవల్ తీసుకోవటం. దొరికింది. యప్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే దొరికింది. ఫ్లింట్ అండ్ స్టీల్ కోల్ ఇది. అండ్ ఫ్లింట్ కోలా ఇది? ఫ్లింట్ అది అదే కదా, మళ్ళీ కోల్ అన్నారు అనుకో. అండ్ ఇంకో విషయం, యా బూట్స్ కూడా కావాలి, గోల్డెన్ బూట్స్. అవి కూడా చేసుకోవాలి నేను అన్నీ. అండ్ ఇంకొక షీల్డ్ కావాలి మనకి. ఓయమ్మ చాలా కావాలి గైస్. ఓకే, అన్నీ చేసుకొని రెడీ అయ్యాక మీకు కనపడతా. ఇప్పుడు దీంట్లో స్టోన్ తీసేసి అంతే, ఇంకేం వద్దు ఇప్పుడు. ఎంత చెత్త. చెస్ట్లు కూడా నిండిపోయారా నాయన. సరిపోయిందిరా. 13 21 ఎన్ని చెస్ట్లు అయితే అన్ని చెస్ట్లు. 5 3 అబ్బా సాలే. అండ్ మొత్తం చెత్త అంతా దీంట్లో పంపించే, ఎలా పడితే అలాగా. ఇంకొక ఆర్డర్ అంటూ లేదు. ఎట్ట పడితే అట్ట. ఓకే, చచ్చిపోకుండా ఉండాలి గైస్ దాంట్లో కానీ చచ్చిపోతే ఇంకా బిస్కెట్. అండ్ ఒకటైతే ఉంటుంది అనమాట, అంటే ఇప్పుడు ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. ఛాన్స్ని దాటిపోతే ఇంకా ఛాన్స్ని దాటి కూడా చచ్చిపోతే ఇంకా వేస్ట్ అంట. నేను ఒక గేమింగ్ ఆడే వాళ్ళలో చూసా. అది నిజంగా ఉందో లేదో కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు ఒకసారి చచ్చిపోతాం కదా, అదేం కాదంట. అంటే ప్రతిసారి చచ్చిపోకుండా ఆడితేనే, ప్రతిసారి చచ్చిపోతాం కదా చిన్న చిన్న విషయాలకి, అప్పుడు అదైతే కౌంట్ కింద వస్తుందంట. ఏమో నాకు కూడా తెలియదు, చూద్దాం. మీరైతే కామెంట్ చేయండి. తెలిసి ఎవరు చేయరని, బట్ చేసేవాళ్ళు చేస్తారులే అండి. చెస్ట్ నిండిపోయింది కదా, మర్చిపోయాం. 42 స్టోన్ చాలు. ఫ్లింట్ ఐరన్ ఒకటి అయితే ఫ్లింట్ అండ్ స్టీల్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఫ్లింట్ వచ్చేస్తుంది. ఫ్లింట్ ఇలా, ఐరన్ ఇలా. యస్, ఫ్లింట్ అండ్ స్టీల్. అండ్ నెక్స్ట్ గోల్డ్. ఇంకా 4 అయితే చాలు. బూట్స్ వచ్చేస్తాయి. బూట్స్ చేసుకొని వెళ్ళిపోతాను నేను. 3 ఇంకొకటి 4 అయిపోద్ది. అండ్ అలాగే షీల్డ్ కూడా ఒకటి కావాలి. షీల్డ్ గురించి కూడా మర్చిపోయాం. ఓకే, అయితే అవ్వనివ్వండి. మనకి కొన్ని కావాలి బ్లాక్లు అయితే. అండ్ ఐరన్ ఒకటి చాలు. అండ్ ఇప్పుడైతే
షీల్డ్ కదా, యా షీల్డ్. స్వాట్ ఉందా? స్వాట్ లేదు. ఓకే, స్వాట్ కావాలి. ఫస్ట్ ఐరన్ స్వాట్ అది, సో వాడదలుచుకోలే. గోల్డ్ చేసుకుందాం, డైమండ్ చేసేసుకుందాం గైస్. యా డైమండ్ స్వాట్ అయితే చేసేసుకుందాం. డైమండ్ స్వాట్ కదా, ఒకటి చాలు. అండ్ డైమండ్ షవల్ కూడా, షవల్ ఒకటి. యా చాలు, ఇంకా ఎక్కువ అయిపోతాయి మళ్ళీ ఓవర్ యాక్షన్ అంటారు మీరే. యా చాలు ఇంకా. చలో గైస్, వెళ్ళిపోతున్నాం. అదే అది ఇరక్కపోయాం అనుకున్నాం. ఓకే డాగ్, నువ్వు రాకూడదు ఎందుకంటే చచ్చిపోతాం. సో నేను వెళ్ళి తీసుకొని వచ్చుకుంటా. అబ్బబ్బలే ఉంది కదా, నాకు బాగా నచ్చింది. నాకు నచ్చింది గైస్, బాగా నచ్చింది. ఓపెన్ చేసేసి ఇంకా నేను 2 బ్లాక్స్ లోపలికి వెళ్ళే చేద్దాం అనుకున్నా. అండ్ మన స్పాన్ ఎలా ఉంటుందో బాగుండాలని కోరుకుంటున్నా. చలో. అండ్ నేను ఇంకో విషయం మర్చిపోయాను. బూట్లు మర్చిపోయాను చేసి అమ్మ, సరిపోయింది పోండి. ఓకే, ఇంకా పోయి తెచ్చుకుంటా, మీరెందుకు మళ్ళీ. సర్లేండి, రాండి, దేనికైనా మంచిది. ఓకే, అక్కడ హార్స్ ఉంది. అది కానీ అట్టే ఉంటే ఇంకా నా పెట్టేది. గోల్డ్ 4 ఆడబెట్టాను, ఐ థింక్ ఈ చెస్ట్లోనే లేదా. ఓకే, దీంట్లో లేదు, దీంట్లో కూడా లేదా. యా 5 ఉంది, దీంట్లో పెట్టున్నాను మర్చిపోయాను. అండ్ బూట్స్, యప్, ఆ ఒక గోల్డ్ అట్టే ఉంచేస్తా. చలో గైస్, ఇక నేనైతే నెదర్కి వెళ్ళబోతున్నా. స్పాన్ బాగుండాలి. అండ్ ఈవినింగ్ అవుతుందా, సరిపోయింది. స్పాన్ బాగుండాలని కోరుకుందాం. ఓకే, మేకనేమో బలిగా ఎత్తులేండి. చలో, స్పాన్ బాగుంటే అదే చాలు. అండ్ గంట అయిన చేసి ఇది ఇంకా రాలేదు. 2 minutes అయింది ఇప్పటికైనా నేను పాజ్ కానీ చేయకపోయింటే. ఏందిరా నాయన, గేమ్ క్విట్ అయ్యేద్దామా? చూద్దామా, గేమ్ క్విట్ అయ్యేసేద్దామా? మళ్ళీ ఏమైనా అయిద్దేమో. ఓకే ఉందాము, నేను జస్ట్ స్పాన్ చూసి సెట్ చేస్తాను. ఓకే 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 ఏంట్రా ఇది? అమ్మో తప్పించుకున్నా. ఏ ఊయమ్మ క్లిచ్. ఓకే, దరిద్రమైన స్పాన్ అయితే చూసా ఇంత ఫైనల్గా. గోల్డ్ ఉంది. స్కెలిటన్, వాట్? స్కెలిటన్ ఏంటి ఇక్కడ? అరే ఓవరాల్లో ప్రశాంతంగా ఉంచారు, ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉంచారా మీరు? ఇక్కడ కూడా కనీసం ఎక్కడైనా ఉంచాలరా తమ్ముడు. అండ్ ఇప్పుడేందో దొరికింది నాకు ఎంజాయ్మెంట్ కొత్తగా. బోనా? అదే లాస్ట్ టైమే దొరికింది. అండ్ స్పాన్ అయితే దరిద్రం, అదైతే నేను చెప్పుకుంటా. నేను ఎదరికి వెళ్ళి వేస్ట్ గేసి. యా నెదర్ వచ్చి వేస్ట్. చూద్దాం దగ్గర ఏమైనా ఉందేమో, చచ్చిపోకుండా ఎక్స్ప్లోర్ చేద్దాం. లేదు గెస్, వేస్ట్ గెస్, దరిద్రమైన స్పానింగ్ నన్ను అడిగితే. సూపర్ రా. నేను స్టార్టింగే అనుకున్నా ఏందబ్బా ఇలా ఉందని, చచ్చిపోతానేమో అనుకున్నా. యా దరిద్రమైన స్పానింగ్, దరిద్రమైన ఏరియా, నాకైతే అస్సలు నచ్చల ఈ మైండ్ క్రాఫ్ట్ హార్డ్ కోర్ అయితే. నేను అనుకున్నది రాలేదు, నేను అనుకుందే వచ్చింది. నాకైతే నచ్చలేదు. 0.7% కూడా నచ్చలేదు, 1% కూడా నచ్చలేదు. ఇదైతే దరిద్రమైన. ఇలా ఏమైనా ఉందేమో చూద్దామా. ఓకే ఓకే ఓకే, చచ్చిపోలే, బతుకుతాం. ఫుడ్ ఆకలిస్తే ఫుడ్ తిను. హాయ్. కొన్ని బ్లాక్స్ మైండ్ చేద్దాం బతకడానికి. నేను ఏదో ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంతే. మీరు మళ్ళీ బ్రో బాగాలేదన్నావు కదా ఎందుకు చూస్తున్నావు అనుకుంటారేమో. గ్యాస్ అంటే అక్కడ ఫైర్ ఉంది కదా, గ్యాస్ ఏమన్నా ఉందేమోనని.
చూడాలి ఇక్కడ మళ్ళీ ఇంకేమైనా ఉంటే. బాగుండాలి గైస్, బాగుండాలి అనుకుంటానే దరిద్రంగా ఉంది స్పానింగ్. ఓకే, ఇదేందిరా ఇది? అదే ఇది ఏంట్రా ఇది? అసలు ఎట్టెట్టో ఉంది. అండ్ ఇక్కడ అంతా చూడండి ఎంతమంది స్కెల్టన్స్. వీళ్ళకే గొడవ పెట్టేసి మనమైతే సైడ్కి వచ్చేద్దాం. వీలుగా మేము గొడవ పడమంటున్నారు. ఓకే, ఒకరిని కొడితే 10 మంది నన్ను కలిసి కొట్టేలా ఉన్నారే. నిన్ను అంతమంది కొడుతుంటే సిగ్గులేదురా నీకు? ఓకే, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం మంచిది. ఓకే గైస్, స్కెల్టన్స్ నుంచి తప్పించుకునేసరికి ఇలా టైం అయింది. ఓకే చూద్దాం. ఓకే, సోల్ శాండ్ భయం అయితే దొరికింది. సోల్ శాండ్ అయితే దొరికింది. అండ్ గ్యాస్ టైం లేదు కదా, స్కెలిటన్ ఉన్నాడు. గ్యాస్ అయితే ఏమీ లేదు. సోల్ శాండ్లో స్లోగా నడవకుండా మా ఊరు ఫాస్ట్గా నడుస్తున్నాడు. దాన్ని మీరు అందరు చూస్తున్నారు. ఓకే గైస్, సో చూసారు కదా, ఇది గైస్ ఇవాళ వీడియో. బాయ్. ఆల్సో నెక్స్ట్ వన్. ఒక చెత్త స్పాన్లో యాడికో వచ్చాను. అండ్ దీంట్లో కానీ ఏషన్ అదేదో ఉంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమన్నా అప్డేట్ వస్తే చూపిస్తాను. నేను ఇప్పుడు దాకా ఎత్తకాలి ఇప్పుడు అంతా. ఓకే బాయ్ గైస్, ఆల్సో నెక్స్ట్ వన్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.